తెలంగాణ రైతులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. 22న రైతు భరోసా మొదటి విడత నిధులను సిద్దిపేట జిల్లా నర్మెటలో సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేయనున్నారు. మొత్తం 3 విడతల్లో 9,000 కోట్లను రైతుల ఖాతాల్లో ప్రభుత్వం జమ చేయనుంది. తెలంగాణ రైతులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. 22న రైతు భరోసా మొదటి విడత నిధులను సిద్దిపేట జిల్లా నర్మెటలో సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేయనున్నారు. మొత్తం 3 విడతల్లో 9,000 కోట్లను రైతుల ఖాతాల్లో ప్రభుత్వం జమ చేయనుంది. పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ సిద్ధార్థ్ అందిస్తారు. సిద్ధార్థ్. థ్యాంక్ యూ శ్రీనివాస్. తెలంగాణ రైతులకు ప్రభుత్వం ఒక గుడ్ న్యూస్ చెప్పిందని చెప్పుకోవచ్చు. ఈ నెల 22న రైతు భరోసా నిధులను విడుదల చేయనుంది. సిద్దిపేట జిల్లా నర్మెట నుంచి రైతు భరోసా నిధులు సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేయనున్నారు. రైతు భరోసా నిధుల విడుదలపై కాసేపు క్రితం ఉప ముఖ్యమంత్రి మల్లు పట్టు విక్రమార్క, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అదేవిధంగా అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి చర్చించారు. తొలి విడతగా మొత్తం 70 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి 1 ఎకరం వరకు రైతు భరోసా వేయనున్నారు. దీని కింద 3,590 కోట్ల రూపాయలను మొదటి విడతగా వేయనున్నారు. ఇక రెండో విడతగా మరొక 20 రోజుల తర్వాత 2,650 కోట్ల రైతు భరోసా నిధులను విడుదల చేయనుంది తెలంగాణ ప్రభుత్వం. ఇక ఏప్రిల్ నెలాఖరులోగా 3వ విడత రైతు భరోసా నిధులను విడుదల చేయనున్నారు. 3 విడతల్లో కలిపి మొత్తంగా రైతుల ఖాతాల్లోకి 9,000 కోట్లను ప్రభుత్వం విడుదల చేయనుంది. ఇక రైతులు ఎప్పుడెప్పుడో రైతు భరోసా వస్తుందా అని ఎదురు చూస్తున్నటువంటి రైతులు ఈ ప్రభుత్వ నిర్ణయంతో సంతోషం వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తా ఉంది. గత ప్రభుత్వం చాలా మిస్యూజ్ చేసింది. రైతు భరోసా నిధులను అన్నెసెసరీ ల్యాండ్స్ కి నిధులు కేటాయించింది. వాటన్నిటినీ ప్రాపర్ గా సిస్టమైజ్ చేసే ప్రయత్నాన్ని తెలంగాణ ప్రభుత్వం చేస్తా ఉంది. మొత్తానికైతే ఈ రైతు భరోసా నిధులను విడుదల చేయడం పట్ల రైతులు గానీ రైతు సంఘాలు గానీ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. రైట్ సిద్ధార్థ్, థ్యాంక్ యూ.